హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 17వ వాక్యం. వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక. ఇక మీదట ఆ సీజన్ మాత్రమే కాదు, హోల్ లైఫ్, నీ జీవిత కాలం అంతా కూడా నీవు ఎన్నడూ కాపు కాయకుందువుగాక అని శపించాడు. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని ఎండిపోయాను అని చెప్పుకొని అందుకు యేసు, అందరూ తలలు పైకెత్తండి. మనం గత 3 వారాల నుండి ఫలించకపోవటకు కారణాలు, ఆటంకాలు, ఒక విశ్వాసి ఫలములు లేకపోవటానికి కారణం, ఒక విశ్వాసి ఫలించకుండా ఉండటానికి తన్ను అడ్డగించేవి, వాటిని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. పరమందున్న దేవుడు ఒక విశ్వాసి ఫలించాలి అన్న ఇష్యూ మీద, అంశం మీద ఎంత సీరియస్గా ఉన్నాడో ఈ ఉపమానం తేటగా మనకి బయలుపరుస్తుంది. గాడ్ ఈజ్ వెరీ సీరియస్ రిగార్డింగ్ అవర్ ఫ్రూట్స్. కానీ మనం చాలా ఈజీగా తీసేసుకుంటాం, చాలా ఈజీగా. చాలామంది జీవితాల్లో ఫలాలు లేవని తెలిసి కూడా సాధారణ క్రైస్తవులుగానే కొనసాగటానికి ఇష్టపడ్డారు. They have been compromised. ఒకవేళ ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆకలిని అడిగినా వారు ప్రభు ఆకలి తీర్చలేని స్థితిలో ఉన్నారని వారికి ఖచ్చితంగా తెలుసు. వారి మనసాక్షే ఒక గొప్ప టీచర్లా, ఒక గొప్ప హెచ్చరిక వారికి అనుగ్రహిస్తూనే ఉంది. అలాంటి వారు కూడా నాలో ఫలాలు లేవే, నన్ను బట్టి నా ప్రభు ఆనందించలేకపోతున్నాడే, నేనేం చేయాలి? నేను ప్రభుని సంతోషపెట్టాలంటే, ప్రభుని తృప్తిపరచాలంటే నేను ఎలా ఫలించాలి అన్న ఆలోచన చాలామందికి ఇంకా రాలేదు. అది బాధ. ఫలము లేదు అన్న బాధ కన్నా ఫలించాలనే తలంపు కూడా లేకుండా సాగిపోతుంది క్రైస్తవ్యం. ఈ విషయంలో ప్రభు ఎంత ఆలోచిస్తున్నాడేమో, ఎంత బాధపడుతున్నాడేమో. మనం పెంచిన బిడ్డ మనకు ఉపయోగపడకపోతే మనం చాలా బాధపడతాం. నువ్వు ఒక 10 రూపాయలు పెట్టి పెన్ను కొన్నావే, ఆ పెన్ను రాయకపోతే నువ్వు బాధపడతావు. సంవత్సరం గ్యారెంటీ ఇచ్చిన ఒక వస్తువు నెలలో పాడైపోతే నువ్వు చాలా బాధపడతావు, కొన్నావు గనుక. ఆఫ్టర్ ఆల్ మనం పెట్టిన పెట్టుబడి 100, 10, 1000. మనకే ఇంత బాధ అయితే ఆఖరి బొట్టు రక్తాన్ని కార్చి తన ప్రాణమే పణముగా పెట్టి, పెట్టుబడిగా పెట్టి నిన్ను కొన్నప్పుడు నీలో నుండి నా దేవుడు ఎంత ఎదురు చూస్తున్నాడు. ఒక్కసారి చేతులు పైకెత్తగలుగుతారా? ఒక్కసారి అందరి చేతులు పైకెత్తగలుగుతారా? టేక్ ఇట్ యువర్ హార్ట్. నీ హృదయంలోనికి మాట తీసుకోండి. చెప్పండి, యేసయ్యా దయచేసి నన్ను క్షమించండి. నిజమే, నాలో ఫలము లేదు అన్న మాట నిజమే. కానీ ఫలించాలి అన్న ఒక ఆశ, ఒక కోరిక
నాలో పెంచమని, దాని కొరకు ఒక ఆకలి, ఒక తీక్షణమైన కసి నాకు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక వ్యవసాయకుడు పాట్లు పడి, కష్టపడి, ప్రయాసపడి, బీడుగా ఉన్న భూమిని దున్ని, రాళ్ళు ఏరి, ముళ్ళ కంచెలేరి, ముళ్ళ చెట్లు పొదలు కొట్టివేసి, నాగలి వేసి, నీరు పోసి, నేలను మెత్తనగా చేసి, విత్తనం వేసి, ఆ విత్తనం చుట్టూ కాపు కాసి, దుష్టమృగాలు సమీపించకుండా కంచె వేసి, రాత్రి పగలు జాగ్రత్తగా ఆ మొక్క ఎదిగి పెద్దగై ఫలిస్తుందని, తనకు ఆనందం కలగజేస్తుందని వ్యవసాయకుడు చాలా ఓపికగా కనిపెట్టుకొని ఉంటాడు. ఆ వృక్షం కాపుదలలో పెరిగి శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా పిలువబడి, ఐగుప్తులోంచి వేరు చేయబడి, తాను నాటిన ఆ నేల పవిత్రపరచబడి, ఒక యోగ్యమైన స్థలముగా నూరంతలుగా ఫలించే ఒక అద్భుతమైన నేలలో నాటి, కాపు కాస్తుందని, ఫలాలు ఇస్తావని నీ మీద కోటి ఆశలు పెట్టుకొని ఆ చేతులు చాపి నీ వైపు చూస్తూ తేరి చూస్తుండగా, తీరా ఫలం ఇచ్చే సమయంలో కొందరు లేదన్నారు, కొందరు చేదు ద్రాక్షలు ఇచ్చారు. నీ కొరకు నా ప్రభు పడ్డ ప్రయాసం, నీ జీవితంలో ఎంత వృధా చేశావు, అది ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచన చేయగలవా? నిన్ను రక్షించడానికి నా ప్రభు ఎంత రక్తం కార్చాడు, ఎంత బాధపడ్డాడు, ఎంత వేదన పడ్డాడు. నీ కొరకు ఏమి చేయలేదు అంటాడు. నీ కొరకు నేను ఏం చేయలేదు, ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. నీ కొరకు నేను అన్నీ చేశాను, ప్రయాసపడ్డాను. తీరా ఫలం ఇచ్చే సమయంలో నాకు నిరాశ కలగజేశావు, నాకు బాధ కలగజేశావు. ఈ సాక్ష్యం ఎంతమందిది ఇక్కడ? ఈ మాటలు చెప్తున్నప్పుడు నీ మనసాక్షి అది నేనే, అది నువ్వే అని గద్దిస్తుందా? ఇకనైనా ప్రభు తట్టు తిరగండి. ఫలించాలి అన్న ఒక చిన్న కోరిక మీ హృదయంలో పెంచుకోండి. మిగతా కార్యాలు దేవుడు చేస్తాడు. చేతులు పైకెత్తి ఆమెనండి గట్టిగా, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. దేవుని సన్నిధికి వచ్చిన ఎండిపోయిన కర్ర చిగురిస్తుంది. దేవుని ఆత్మ తాకిడికి ఎండిపోయిన ఎముకలు కూడా బ్రతుకుతాయి. దేవుని సన్నిధిలో, దేవుని అభిషేకం అంత ప్రభావం ఉంది. ఒక కర్ర దేవుని సన్నిధిలో ఎలా పడి ఉందో అలాగూ దేవుని సన్నిధిలో పడి ఉందా? That is what we call submission to the Lord. When we totally surrendered unto the Lord, the remaining part is God's. He will do everything for you. దేవుని సన్నిధిలో నిన్ను నువ్వే పూర్తిగా అప్పగించుకొని ఆయన సన్నిధిలో పడి ఉంటే మిగతా కార్యాలు దేవుడు చేస్తాడు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని గణపరుస్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.